స్వాగతం TDM 24 న్యూస్ కు. మేము ఉన్నామని చెప్పండి. తప్పకుండా మనకు వాళ్ళు మన ఓటు ఇక్కడ చేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఓటు మనకు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకుని ఈ పని చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గ్రూపులు అయిపోయి ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంటే మనం ఎవరైతే రాని అనుకుంటున్నామో ఈ అరాచక పరిపాలన చేసిన వాళ్ళ మీద మనం వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోవాలి. రోజు కేసులు రోజు మాట్లాడిన కేసు ఇంటే కేసు తండ్రి కేసు మాట్లాడతామా? చిన్న చిన్న దాని మీద ఈగోలకు పోయి మనం కొట్లాడుకుందామని చెప్పండి. నేను ఒకటి చెప్తున్నాను, మనకు కార్పొరేటర్లు ఎవరైతే ఆ రోజు నేను ఎన్నికైనప్పుడు కార్పొరేటర్లు సందేహం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తా. మీరు ఎవరైనా పోటీదారులు ఉంటే నాకు చెప్పండి, కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోతా, కేటీఆర్ గారు ముంగడ మాట్లాడిస్తా, కేటీఆర్ గారు సర్వే చేసుకొని కల్పిస్తాము. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్ గా 3 కార్పొరేటర్లు నాకు పనిచేయడానికి వచ్చిండ్రు. అందులో సబితకు ఉంది, శాంతకు ఉంది, మళ్ళీ సునీతకు ఉంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కదా. వాళ్ళు ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్ పక్షాన్నే ఉండి అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ తరఫు నుంచి పోకుండా ఇక్కడ నిలబడ్డారు కదా. మరి మనం అది గౌరవించుకోవాలా లేదా? నేను ఒకటే చెప్తున్నా, మీకు అంటే అన్న ఒక రాజకీయ కోణంలో చూసుకుంటే ఇప్పుడు నేను 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాలలో నన్ను అందరూ మెచ్చాలని ఏమైనా రూల్ ఉందా? కొందరు నేను నచ్చకపోవచ్చు. మీరు రావాలక మనం అంటే మనం మూలకుండాలని కూడా లేపుకొచ్చే బాధ్యత కూడా నాదే. ఎందుకంటే ఎవ్వరు కాదు, నాకు మాట చెప్పు, ఇలా ఎమ్మెల్యే ఆయన పోటీదారుడు కాదు అనడం ఎవరైనా చేయలేవటండి. అంటే ఆయన పోటీదారుడు కదా, మరి నేను ఆపుతున్నాను. చేయాలి. ప్రతి ఒక్కరు ఇంటి పక్కలను, ఇంటి ముందలతో మనకు కొట్లాట ఉంటుంది, వాళ్ళ తీసేయాలని ఆలోచన ఉంటుంది. ఇవన్నీ చేస్తే మీకు నష్టం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీరు చేయాలని మనం చేస్తూ జై తెలంగాణ కొన్ని సూచనలు చేసిండు శివ, కొన్ని చెప్పడం జరిగింది, ఇంకో అన్న కొన్ని చెప్పడం జరిగింది. ఇట్లాంటివన్నీ సూచనలు చేస్తున్నారు. నాకు కొంచెం నాకు ఫేస్ టు ఫేస్ ఇట్లా పక్కగా మీరు జవాన నీకు ఫామ్ 6 అంటే తెలుసా? ఒక ఓటర్ది కొత్త అంటే మొన్న ఎలక్షన్లో ఎంపీ ఓటర్ ఫామ్స్ ఏమంటారు, ఓటు ఉండాలా లేదా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే ఆడ పడేసి గవర్నమెంట్లో చూడకుండా ఆడ పడేసి పోతారు. వాళ్ళకి సంబంధం. బిఎల్ఏగా ఇప్పుడు రామరెడ్డి అన్న మనం ఇవన్నీ చేయగలుగుతాం. మనం ఇవన్నీ కొంచెం ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం జనరల్గా పోయి ఏదో 4 ఫామ్లు ఇచ్చి ఫోటో పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయినాం అనుకో, ఎవరికి నష్టమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి నష్టమవుతుంది. ఇప్పుడు మనం అంతో ఇంతో తిరిగే దాంట్లో ఏ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు? బీఆర్ఎస్ తిరుగుతుంది కదా. ఇప్పుడు అంటే పబ్లిక్లో ఏమని ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ఓటు పోకుండా చూసుకుంటారు, జాగ్రత్తగా చేస్తారు, వాళ్ళు ముందుకు తీసుకుపోతారు అనేది వాళ్ళకు ఒక బూత్ నెంబర్ బిఎల్ఏ నాన్న సంజయన బిఎల్ఏ ఉందా 35.5. ఇప్పుడు రాజన్న దాంట్లో ఉంది. జామన్న దాంట్లో చెప్పు. మా జామన్న క్రికెట్ ఆడతాడు, జామన్న కొడుకు క్రికెట్ ఆడతాడు, 6ల మీద 6లు కొడతాడు. ఇక జామన్న తెలియని వాళ్ళు ఎవరన్నా రావే అందరూ సర్కిల్. బొల్లారంలో చూస్తే జామన్న కనిపిస్తాడు, సుభాష్ నగర్లో చూస్తే జామన్న కనిపిస్తాడు. రాపించింది అయినా రాపించిన నిజం చెప్పు, ఊర్లో ఉందా ఈడుందా? ఎందుకంటే నేను పోయి మళ్ళీ సర్పంచ్ని నిలబడాలి అని నాకు ఒకసారి చెప్పి ఓటు నుంచి ఇప్పుడున్న ఓటుకి లింక్ కావడం అనేది ఓటర్ మ్యాపింగ్. ఈ ఎన్ఐఏ ఒక్కొక్క బూతులలో శంకర్ సరే ఇప్పుడు మళ్ళీ అది వద్దుతే చూసుకోండి. ఇప్పుడు ఈ ఫామ్ 6 అంటారు. ఈ ఫామ్ 6 రేపు సెప్టెంబర్ 3 తర్వాత ఆగస్టు 3 తర్వాత మనకి ఇస్తారు. కానీ మనం కొత్త ఓటర్లు ఏడున్నారు అని చెప్పి రాసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఈజీ అవుతుంది. బిఎల్ఓ పోయి మళ్ళీ వంచరాలి. ఇప్పటికే తకాయించిపోయినారు, వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు మనం అందరం చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చి పని చేస్తారు కన్నా చెప్పు చేయరాదు. నేను అనేది ఏంటంటే మళ్ళీ మనం ఈ విధంగా మనం ఇట్లనే ఉండి ఆలసత్వంతో వాళ్ళ మీదనే వదిలేస్తే మన కొత్త ఓటర్ ఏడుందో తెలియకపోతే ఆ ఫామ్లన్నీ మన దగ్గర ఉంటే వాళ్ళకి ఓటు రాదు.
వాళ్ళది అక్టోబర్ 1 ఏనాడే రామంజనేన అక్టోబర్ 1 లోపట మొన్న 2021 లోపల 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరినీ మనం చేర్చుకోవచ్చు. అక్టోబర్ తర్వాత డిసెంబర్లో ఎవరైనా 18 ఇయర్స్ నిండిరు అనుకో, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది కదా, ఆ ప్రక్రియలు నింపుకోవచ్చు. ఇప్పుడు ఎవరో సికింద్రాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చిండ్రు, ఎట్లా నింపాలి అది? నేను నిన్ననే నేర్చుకున్నాను. నిన్న ఒక దగ్గర పోతే నేను నిన్న నేర్చుకున్న సంగతి చెప్తున్నా. నేనేం రాకెట్ సైన్స్ ఏదో పెద్ద కంప్యూటర్ చిప్ పెట్టుకొని అదేం సినిమా రజనీకాంత్ రోబో కాదు. నిన్న నేను కూడా నేర్చుకొని ఇప్పుడు ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కటి నేర్చుకొని ఇప్పుడు మీ ముంగడ ఇంత సినిమా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు ఈడికి ఇవాళ వచ్చిండ్రు, వాళ్ళు ఏడికి పోయి వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చుకోవాలి. చెప్పు మైవరన ఎట్లా తెచ్చుకోవాలి చెప్పు, నీ బస్తీలకు వస్తే వాళ్ళు ఏడికైనా తెచ్చుకోవాలి వాళ్ళ ఫామ్. రాజన్న నువ్వు చెప్పు, రాజన్న మళ్ళీ పల్కరి కురడా పట్టుకొని వస్తారు. మునియాన్న నువ్వు చెప్పు, నీ ఓట్ల ఫామ్ 8లో మనం నింపుకుంటాం. సో ఇవన్నీ కొన్ని మనం తెలుసుకుంటే మన నీకు లేదా మీడియాలో ఉంది కదా, మన కేసీఆర్ గెలిపించవచ్చు, ఎమ్మెల్యేని గెలిపించవచ్చు, కేసీఆర్ గారిని కూడా గెలిపించవచ్చు. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంది, మనం ఎట్లా పని చేస్తున్నామో మీరు అందరూ చూస్తుండ్రు. మన పనితనము, మనం ఏ విధంగా ఒక్కొక్కరిని వాళ్ళ సమస్యల పట్ల ఎట్లా స్పందిస్తున్నాం, వాళ్ళ దగ్గర తీసుకొని ఒక 10 పనులు చెప్తే 6-7 పనులను మనం ఏ విధంగా పూర్తి చేసుకుంటున్నాం. ఒక 2-3 పనులు ఎప్పుడైనా కానీ ఫండ్ దిక్కించో ఆపేటోళ్ళు ఆపే విధానం గురించో పోయి ఇన్స్పెక్షన్ చేసుకొని ఆ ఒక బిల్డింగ్ ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినాం. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ఒక కొత్త బిల్డింగ్లో ఉంది అంటే కారణం మనం. ఇవాళ రైల్వే బ్రిడ్జ్లు అవుతున్నాయి అంటే కారణం మనం. అంటే ఇవాళ ప్రతి పనికి దగ్గర ఇవాళ లాలు జనరల్గా ఒక పబ్లిక్లో ఉండే వ్యక్తి. ఇవాళ మనం ఆయన దగ్గర ఒక పని చేస్తున్నామని లాలు అండ్ భయ్యా ఆప్కా నామ్ తోడా భూల్ గయా, జబ్బార్ సాబ్, వీళ్ళు ఎప్పుడు వచ్చి నన్ను అడుగుతుంటే వాళ్ళ పనిని చేపట్టినందుకు, కేవలం ఆ పని మనం చేస్తున్నందుకు ఇవాళ పార్టీలో మేము కూడా పని చేస్తామన్నా అని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అట్లనే రామరెడ్డి అన్న ఆయన పోయినప్పుడల్లా పార్క్ చూపిస్తుండే, వాళ్ళ ఇంటి ముంగడ ఉన్న రోడ్డు చూపిస్తుండే. విద్యన్న మా జనార్దన్ ఉండడం ఆయన పాక రాకుండా చేస్తున్నామా అంటే ఇవాళ కబ్జాల మీద దేని మీద అయినా కానీ దాని మీద మనం ఇవాళ సిద్ధంగా పోరాడుతున్నాం. ఇవాళ నన్ను ఇబ్బంది పెడతలేరు అంటే నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా మీ అందరికీ తెలుసు. నా కాలేజ్ బిల్డింగ్ కూలగొట్టినరా, నా కాలేజీలో సీట్లు తక్కువ చేస్తురా. నిన్న మొన్న మా ఈడ సుచిత్ర జంక్షన్లో నాకు అదేంటి శ్రీ కన్వెన్షన్ అని ఒకటి ఉండే, దాని మీద గుడి పాత గుడి ఉంది, గుడితో నాకు అబ్జెక్షన్ లేదు. దాన్ని సైడ్ వేస్ అంటే మెయిన్ రోడ్ మీద నా ప్రాపర్టీ కనిపించొద్దని సైడ్ కూడా ఎక్స్పాండ్ చేస్తా అన్నంత కుట్రలు పన్నుతున్నారు, అయినా కొట్లాడుతున్నారు. నేను నా జీవితంలో నా మీద కేసులు కాలే, ఎమ్మెల్యే అయిన సంది 6 కేసులు పడ్డాయి, కొట్లాడుతున్నాను. మరి మనం కూడా ఇట్లనే కొట్లాడి ఇది ఎదుర్కొని ఏం ప్రభాకర్ నా కొట్లాడదామా వద్దా? కాదన్నా కొట్లాడదామా వద్దా? మరి ఇట్లా ఏం రాకేష్ భాయ్, నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరిని మనం ఇట్లా కొట్టు చేసి పెట్టిండ్రు అన్న, నేను ఇంట్లోకి రాలేనన్నా, లేకపోతే మా ఇంట్లో ఏదో జ్వరం వచ్చింది, ఇంట్లో ఏదో మా ఇంట్లో మా అమ్మకి మంచిగా లేదు, మా నాయనకి మంచిగా లేదంటే మన జనవరిలో మా నాయన పడితే పక్కటే ముక్కలు ఇరిగినాయి అన్న. నేను ఎవరికైనా తెలుసా అది? ఏ రోజైనా తెలియనిచ్చిందా? మళ్ళీ వచ్చి ఆఫీసులోనే కూర్చున్నా. అట్లా నాయనని చూడలేదని కాదు, మధ్యాహ్నం తర్వాతనో లేకపోతే నా భార్యను పంపించో ఇంకోళ్ళని పంపించి వాళ్ళని ముంగడ పెట్టినా. అట్లనే నా కొడుకుకి యాక్సిడెంట్ అయితే వాది మోకాల ఆపరేషన్ అయింది. ఎవరికైనా తెలుసా? మోకాల ఆపరేషన్ కూడా నేను ఎవరికైనా చెప్పుకున్నా, నేను ఇంట్లో మోకాల ఆపరేషన్ ఉందని 4 రోజులు ఎవరికి కనిపించకుండా నేను పోయినా. పబ్లిక్ తోటి ఎట్లుందో అట్లనే పనిచేస్తున్నాం కదా. ఇలా ఒక్కొక్క అషూర్ ఖానాలకి ఇలా చరిత్రలోనే ఫస్ట్ టైం అషూర్ ఖానాలకి 26 అషూర్ ఖానాలకు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా ఇవాళ ఒక దగ్గర ఒక 15 కొత్త గుళ్ళకు మళ్ళీ మనం పైసలు ఎక్కువ చేపించి ఇప్పిస్తున్నాం. అంటే కూడా అందులో చేర్పించి వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా చూస్తున్నాం. ఏది ఈ ఆషాఢంలో మన బోనాల పండుగకు అమ్మవారి టెంపుల్లో ఇచ్చేదానికి, అదేవిధంగా కొన్ని టెంపుల్లకు కొన్ని పైసలు కూడా ఎక్కువ చేసి ఇప్పిస్తున్నాం. అంటే ప్రతి విషయంలో ఇది అది అని కాకుండా ఇవాళ సఖీ సెంటర్కి ఎంతమంది బాధిత మహిళలను పంపించి వాళ్ళని ఆదుకునే విధంగా చేస్తున్నాం. అంతకుముందు సఖీ సెంటర్ ఏడుందో కూడా చాలామంది తెలియని పరిస్థితి ఉంటుంది.
అంటే ఇవాళ గొప్ప విషయం చెప్పుకోవడానికి ఇవి చెప్తలే. మీ పక్షాన ఇవాళ నా బిజినెస్లు పక్కకు పెట్టి, నా సొంత పనులు పక్కకు పెట్టి, నా ఇంట్లో జరుగుతున్న పనులు పక్కకు పెట్టి, నాకు ఏం అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా సరే ఏం చేసుకుంటారో చేసుకోండి అని, లేకపోతే కాన్స్టిట్యుయెన్సీలో తిరుగుకుంటా మీ ముంగట ఉన్నా. ఇవాళ మా సంజీవన్న ఒక పని మీద నా దగ్గరికి వస్తాడు, బిల్డింగ్ మీద ఏదో తీయాలని చెప్పి, దాంట్లో పంచాయతీలు ఉన్నాయని చెప్తే కూడా వినడాయన. నేను 10 సార్లు దాని గురించి ప్రయత్నం చేస్తూనే చేస్తున్నా సంజీవన్న. మొన్న కూడా వచ్చి రాళ్ళు, మొన్న వస్తే కూడా మళ్ళీ మీ పక్కల్లో ఇంకోల్లో మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ గుడి పని మనం అంటే ఆ గుడి మీద ఉన్న వైర్లని కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాం. అదే యాదమ్మ నగర్లో మనం ఒక గుడి మీద ఉన్న వైర్లని 2 నిమిషాలలో దిప్పించి పక్కకు పడేసినాం. అంటే నేను చెప్తున్న చిన్న పని నుంచి పెద్ద పనుల దాకా, రైల్వే బ్రిడ్జ్ల దాకా ఇలా ప్రతి ఒక్క పనిని మీ ముందు మీకు తీసుకొచ్చి నేను ముంగడ పెడతాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, మళ్ళీ కేసీఆర్ గారు కావాలంటే మనం 1 గంట 2 గంటలు మనం కేటాయించగలిగితే ఆన్లైన్ పక్కకు పెట్టాలి. జామన్న అన్నట్టు ఆన్లైన్ లేదు, ఏం లేదు. మనం ఇంటింటికి తిరగాల్సిందే, ఇంటింటికి పోవాల్సిందే. ఎవరికైతే బిఎల్ఏ రాలేదో ఆ బిఎల్ఏ రాకుంటే వాళ్ళకు మెంబర్షిప్ చేసే బిఎల్ఏ, ఇంకో బిఎల్ఏ కూడా ఉంది. మనం మెంబర్షిప్ చేసే బాధ్యత, మన పార్టీ కోసం పనిచేసే బాధ్యత వాళ్ళు. మన ఇవాళ కేటీఆర్ గారు మనకేం చెప్పిందంటే ప్రతి బూత్లో జామన్న నేను ఆపమంటే ఆపుతా, గెలిపించుకోవాలా, రేపు పబ్లిక్కి సేవ చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం, ఎవరికైనా రాని అవకాశం. ఇవాళ రిజర్వేషన్లు మనం ఏం ఖరారు కాలే, ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఎవరికో సీట్ వస్తుంది, ఎవరికో సీట్ రాదనేది కాదు. ఎవరు వచ్చి నాకు అప్లికేషన్ TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం